ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆదిశ్యాగ్న్యదేవతాభ్యో నమః. సదాచార సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ అభయాంజనేయ స్వామి ఈరోజు శనివారం. చక్కగా ఈరోజు క్రోధినామ సంవత్సరంలో అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులు మీరంతా కూడా ఆనందదాయకంగా ఉంటూ ఈ మాసములో కల్లా చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో జరగబోవు విపత్తుల నుండి బయటికి వచ్చి సదాచార సంపన్నులై ఆయురారోగ్యములతో చక్కగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా సుధా సభాభికారంగా ఉండి అష్టైశ్వర్యాలతో తులదూగుతూ మీరు అంతా శుభంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ ఆ పరమేశ్వరుని సదా మీకు శుభం కలగాలని చెప్పేసి కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఏమనగా అంటే ఈరోజు మనము ద్వాదశ రాసుల్లో కల్లా ఈ మాసంలో ఈ వారములో జరిగేది రేపు 5/5/2024 ఆదివారం నుండి 11/5/24 వరకు, అంటే చైత్ర బహుళ ద్వాదశి నుండి వైశాఖ శుద్ధ చతుర్థి వరకు మనము జరగబోయే ఈ ద్వాదశ రాసులందరికీ కూడా మనం జరగబోయే కొన్ని విపత్తుల నుంచి కూడా కొన్ని మంచి జరగడానికి కూడా మనము ఈ వారంలో మనం ఏమి చేస్తే మనకు శుభ ఫలితములు వస్తాయి, ఈ వారంలో మనం చేసిన కష్టాల నుండి మనం నెరవేరుతాము అని చాలామందికి సంశయం ఉంటుంది. అందుకని ఈ వారములో చక్కగా అన్ని శుభాశుభ మిశ్రమాలతో మనకు ఈ ద్వాదశ రాసులందరికీ కూడా శుభాశుభాలు కలగాలని, అత్యంత శుభంగా ఉండి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మీరు తొలదుగాలని కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మీకు అంతా సదా ఆ ఉమామహేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సర్వదా శుభప్రదంగా ఉండాలని చెప్తున్నారు. అందుకే ముందుగా మనము మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి గురించి చెప్పుకుంటే ఈ మేషరాశి కూడా ఈ రాసుల్లో కల్లా చాలా ఈ సంవత్సరంలో కల్లా చాలా ఉచ్చిష్టమైనది, చాలా గొప్పదిగా చెప్పబడుతుంది. మన మే 1 నుంచి ద్వితీయంలోకి వృషభంలోకి గురువు సంచారం జరుగుతున్నందువలన వీరికి అత్యంత యోగప్రదంగా ఉంటుంది. వీరు ఏది చేసినా, ఏది రాసినా, ఏది అనుకున్నదాన్ని కూడా సాధించగలుగుతారు. కానీ కాస్త ఈ మేషరాశి వారు చాలా బద్ధకాన్ని వదిలేయాలి. అన్నీ బాగానే ఉంటాయి కానీ బద్ధకం అనేది వీరిని వెంటాడుతుంటుంది. అందుకని ఈ వారములో వీరు బద్ధకాన్ని వదిలి చక్కగా ఏదైనా రాజకీయంగా కానీ, లేకుంటే ఉన్నత విద్యను కానీ, ఉన్నత వ్యాపారాన్ని కానీ ఏది సాధించినా వారికి శుభాశుభ మిశ్రమాలు జరిగి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును. ఈ మేషరాశి వారు ఈ వారములో ఎప్పుడైనా కూడా విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే చక్కగా శుభాశుభ మిశ్రమాలను మనకు బాగా ఉండాలి, మనకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరగాలి అని చెప్పి అనుకున్నవారు ప్రతిరోజు కూడా మనము ఈ శనివారం నుంచి వచ్చే శనివారం వరకు కూడా మనం చేసే కార్యక్రమాలందు కూడా అన్నీ కూడా మంచిగా లభించాలని మనకు మన జాతక ప్రకారంగా కోర్టు వ్యవహారములు కానీ విద్యార్థులు మంచి విద్యను రాణిస్తారు. ఈ సంవత్సరంలో కాస్త కష్టపడందే ఈ మేషరాశి జాతకులకు అంత శుభంగా వర్తించదు. కానీ కష్టపడని వాళ్ళకు కూడా, కష్టపడి చేసిన వాళ్ళకు కూడా విజయాన్ని సాధించలేదు. కానీ ఈ మేషరాశి జాతకులు చాలా అందంగా చక్కగా
ఉన్నత స్థానాన్ని చెంది వీరు ఈ వారంలో శుభాశుభ మిశ్రమాలతో చాలా ఉంటుంది. గురువు గారు, ఈ మాసంలో ఈ వారంలో మనం ఏమి చెయ్యాలి, ఈ వారంలో చేసిన ఫలితాలు ఏమొస్తాయి అని చెప్తారు. ఈ వారంలో చక్కగా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి. సూర్యనారాయణ స్వామికి చక్కగా కొన్ని అర్ఘ్యప్రదానాలు వదలండి. చక్కగా స్వామివారికి గోధుమ ధాన్యాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యవహారంలో కానీ, రాజ్యంలో కానీ, ఏదైనా కానీ శుభాశుభ మిశ్రమాలతో ఉంటుంది. మరి అనవచ్చు, స్వామి ఏ దేవుణ్ణి భగవంతుని మనం అర్చిస్తే చాలుంటుంది. నవగ్రహాల ప్రదక్షిణలు కానీ, చక్కగా ఎక్కడైనా క్షేత్ర దర్శనం కానీ చేసినట్లయితే ఈ మేషరాశి జాతకులకు ఈ వారములో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలు ఉంటాయని చెప్పబడుతుంది. తదుపరి వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి జాతకులకు ద్వితీయంలో గురువు వల్ల చాలా యోగదాయకంగానే ఉంది. కానీ ఏ పని పట్టుకున్నా ముందుకు వెళ్తుంది, వెళ్ళినట్టే మళ్ళీ ఏదో ఒక అవాంతరాలు జరుగుతుంటాయి. అలాంటి వారు ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడేందుకు అవకాశాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడుల నుండి విముక్తి చెందుతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు కొత్త అవకాశాలు, విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తి లాభము, అదృష్టము కలిసి వస్తుంది. వారములో చక్కగా వీరు చేయవలసినదల్లా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచన పరంగా వారు ఏది చేసినా ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని యందు కానీ, మనం చేసే ఏ కార్యక్రమంది కూడా మనకు విజయం జరగాలని చెప్పేసి ఈ వారములో లేత ఆకుపచ్చ రంగు, వీరు కాఫీ కలర్ రంగు కానీ, లేత ఆకుపచ్చ రంగు కానీ వీరు ధరించినట్లయితే చాలా విజయప్రదంగా ఉంటుంది. ఈ వారములో చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసీదళ అర్చన కానీ, తులసీమాల కానీ వేసి వెంకటేశ్వరుని ఎక్కువ కీర్తించినట్లయితే వారికి శుభాశుభ మిశ్రమాల వల్ల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ రాసులలో కూడా చెప్పాలంటే కూడా చక్కగా ఈ వృషభ రాశి జాతకులు చాలా యోగదాయకమనే చెప్పొచ్చు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఈ వారంలో అర్చన చేసినందువల్ల వారికి విద్యార్థులకు కానీ, ఉద్యోగాల్లో కానీ మంచి రాణింపు వస్తుంది. మంచి యోగదాయకంగా ఉంటుంది. శుభాశుభ మిశ్రమాలతో వారు మంచి యోగానికి సాధిస్తారు. అలానే స్త్రీలు ఆరోగ్యపరంగా ఉంటారు. చక్కగా ప్రతిరోజు కూడా నియమనిష్టలతో స్వామిని ధ్యానించినట్లయితే వారికి వచ్చే కష్టాలన్నీ కూడా వారికి అధిగమించి వారు విజయాన్ని సాధిస్తారు. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివినా, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ధరించిన వారికి అత్యంత శుభప్రదం జరుగుతుందని చెప్పేసి ఈ వృషభ రాశి జాతకులకు చెప్పబడింది. తదుపరి మిథున రాశి జాతకులకు, మిథున రాశి జాతకులు ఈ 21 నుంచి మే 21 నుంచి 20 జూన్ వరకు చాలా యోగదాయకంగానే చెప్పబడుతుంది. ఈ మిథున రాశి జాతకులు చక్కగా ఏది ఆచరించినా, ఏది చేసినా శుభాశుభ మిశ్రమాలతో సర్వం శుభప్రదంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఈ మిథున రాశి జాతకులు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ కుటుంబంలో వీరికి మిథున రాశి జాతకులకు చెప్పాలంటే చాలా యోగదాయకము ప్లస్ కష్టం కూడా అని చెప్పవచ్చును. ఎందుకనగా ఈ మిథున రాశి జాతకులు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి, ఆస్తి వివాదాలు పెరుగుతాయి, సన్నిహితులతో అకారణంగా విభేదాలు, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు, కార్యక్రమంలో కొంత మందగిస్తాయి, రాబడి నిరుత్సాహత ఏర్పడుతుంది, వ్యాపార వాణిజ్య వేత్తలకు లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి, ఉద్యోగాల్లో కొన్ని విధాలు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి వస్తుంది, చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు కష్టానికి తగ్గ ఫలితం రాక నిరుత్సాహత చెందుతారు, విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లుతాయి, మహిళల యత్నాలు ఫలించవు, వీరు ప్రతికూలంగా ప్రతి
వీరు ఏం చేయాలంటే ఈ మాసంలో ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క విద్యార్థులకి కానీ శుభాశుభ మిశ్రమాలు చేయడానికి అధిక కష్టాన్ని పడినట్లయితే ఈ మాసంలో చక్కగా ఈ వారంలో కూడా వీరందరి కూడా శుభాశుభ మిశ్రమాలతో చాలా యోగదాయకంగా ఉంటుంది. మిథున రాశి జాతకులు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని చేసిన, కుజుడికి తగ్గట్టు ఈ పరిహారంగా వారు దానాలు ఇచ్చిన వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పి ఈ మిథున రాశి జాతకులకు చెప్పబడింది. తదుపరి కర్కాటకం. మిథున రాశి తర్వాత కర్కాటక రాశులు. ఈ కర్కాటక రాశి జాతకులు చక్కని శుభాశుభ మిశ్రమాలతో యోగదాయకంగా ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరములో అంతా కూడా సర్వం శుభప్రదంగా ఉండాలని ఆశీస్సులతో ఈ కర్కాటక రాశి వారికి శుభ ఆనుకూల్యంతో మంచిగా జరగాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కర్కాటక రాశికి పునర్వసు 4, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి ఈ కర్కాటక రాశి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. దూర ప్రయాణాల్లో కొంత ఇబ్బంది పడతారు. కొన్ని కార్యక్రమాలు నిధ్యానిస్తాయి. ఆరోగ్య సమస్యలు చికాకులు పరుస్తాయి. నిరుద్యోగాలకు నిరాశ. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలపై కొంత గందరగోళం. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి అంచనాలు తప్పవచ్చు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. వీరికి ప్రతికూలంగా ఎక్కువగా ఈ వారంలో ఏది పట్టినా వీరికి అంత యోగదాయకంగా లేదని చెప్పవచ్చును. ఏది చేసినా ఏది కలిసి రాకపోవచ్చును. అందుకని ఎక్కువ భగవన్నామ స్మరణ చేసుకుంటూ చక్కగా గోవులను సందర్శించి చక్కగా గోవులకు కావలసిన ధాన్యాన్ని కానీ ధనాన్ని కానీ మనం పెట్టినట్లయితే వాటికి తగ్గ ధాన్యాన్ని పెట్టినట్లయితే మనకు కొన్ని ప్రతికూలతల నుంచి బయటపడి మనము శుభాశుభ మిశ్రమాలతో యోగదాయకంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు మనశ్శాంతికి ఎక్కువగా శివాలయ దర్శనాలు కానీ, శివుణ్ణి ఆరాధించిన, శివుడికి అభిషేకాలు కానీ, చక్కగా నవగ్రహ దానాలు కానీ ఏది చేసిన వారికి అత్యంత శుభప్రదంగా ఉండి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అందుకని ఈ శుభాశుభ మిశ్రమాల్లో శివుణ్ణి ఆరాధించినంత వల్ల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని ఈ కర్కాటక రాశి వారికి చెప్పబడింది. తదుపరి సింహరాశి. మఖాపుబ్బ ఉత్తరాపాదం సింహం. ప్రముఖుల నుంచి పిలుపు అందుతుంది. వాహనాలు స్థలాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి కొంత ఊరట లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు నూతనోత్సాహం కలుగుతుంది. విద్యార్థులకు అవకాశాలు దగ్గరికి వస్తాయి. మహిళలకు మరింత గౌరవం పెరుగుతుంది. ఈ వారంలో వారు ధరించవలసినది చక్కగా ప్రతికూలమైన ఆకుపచ్చ రంగును ధరించిన, సూర్యుణ్ణి ఆరాధించిన చాలా మంచిది. సూర్యుని ఆరాధించి చక్కగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు ఎవరికైనా దానం చేసినట్లయితే వారికి ఈ సింహరాశి జాతకులకు అత్యంత ఈ వారంలో చాలా యోగదాయకంగానే చెప్పబడుతుంది. అందుకని ఈ సింహరాశి జాతకులు ప్రతి ఒప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా నాకు బాగా ఉంది అని అనుకోవడానికి లేదు. కొన్ని గ్రహాలు మాత్రం కొన్ని అనుకూలించడం లేదు కాబట్టి కొన్ని ప్రతికూలతలు ఏర్పడతాయి, లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. అలాంటిది లేకుండా చక్కగా శివుడిని ఆరాధించి అరుణపారాయణం కానీ, చక్కగా స్వామివారికి సూర్యనారాయణునికి సంబంధించిన స్తోత్రాలు కానీ చేసినట్లయితే వారికి అత్యంత ఆదిత్య హృదయాన్ని రోజు పొద్దున్నే లేచి పారాయణాన్ని చేసుకున్నట్లయితే వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వీరు గోధుమలు దానం చేసినట్లయితే యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశి జాతకులు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదాలు, చిత్తార్థం అంటే 1, 2 పాదాలు కలిపి ఈ కన్యారాశి వస్తుంది. కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని సమస్యలను నేర్పుగా తెలివిగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న అంచనాలు కొంతమేరకు విజయమవుతాయి. అదనపు ఆదాయం సమకూరి ఖర్చులకు ఇబ్బంది ఉండదు.
స్థిరాస్తులు వివాదాలు తీరి కొంత లాభం పొందుతారు. ఉద్యోగులు విధులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు కొన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చేకూరుస్తాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వారంలో అదృష్టమైన రంగు వీరు ఎరుపు కానీ లేత నీలం కానీ ధరించినట్లయితే వారి ప్రతికూలత వల్ల వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతికూల రంగు అంటే ఆకుపచ్చ. ఈ ఆకుపచ్చను ధరించినట్లయితే వీరికి విజయవంతంగా ఉంటుంది. ఏ క్షేత్రాన్ని దర్శించాలని చెప్తారు. చక్కగా ఎక్కడైనా నవగ్రహ దర్శనాన్ని దర్శించినా, చక్కగా నవగ్రహాల్లో ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించినా వారికి అత్యంత శుభప్రదంగా ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కన్యారాశి వారు చాలా యోగదాయకంగా ఉంటారని చెప్పేసి ఇది చెప్పబడుతుంది. తరువాత తులారాశి. ఈ తులారాశి జాతకులు ఎలా ఉంటుంది, ఈ వారంలో ఎలా ఉంటారు వీరికి అని చెప్పబడుతుంది. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి ఇది చిత్తా నక్షత్రానికి తులారాశి అవుతుంది. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. కార్యక్రమాలు మరింత నత్తనడుక సాగుతాయి. ఈ వారంలో ఆలోచనలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు తప్పవు. వ్యాపార వాణిజ్యవేత్తలకు చిక్కులు, ఉద్యోగులకు పరిభారము, పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి నిరాశజనకము. విద్యార్థుల యత్నాలు ముందగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. వీరు ఈ వారంలో వీరు ఏది చేసినా అంత అదృష్టపరంగా చెప్పడానికి లేదు. అందుకని ఆచి చూచి ఏదైనా చేసినట్లయితే వీరికి అత్యంత శుభప్రదంగా ఉండి అత్యంత ఆశాజనకంగా ఉండి ఈ వారంలో కూడా చాలా యోగదాయకంగా ముందుకు వస్తారు. అందుకని ఆచి చూసి ఏదైనా చేసినట్లయితే ఒక డబ్బును మనం వెక్షిస్తున్నాము, ఆ డబ్బు మన దగ్గర నుంచి పోవడానికి ఆ విధంగా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి 10 విధాలుగా ఆలోచించి చేసినట్లయితే వారికి అత్యంత శుభంగా ఉండి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పబడుతుంది. అందుకని ఈ తులారాశి జాతకులు చెప్పాలంటే ఈ మాసమంతా కూడా, ఈ నెల అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా వీరికి అంత యోగదాయకంగా లేదనే చెప్పవచ్చు. కత్తి మీద సాములాగానే ఉంటుంది. ఏది పట్టుకున్నా ముందుకు రాదు. అలాంటిది చాలా జాగ్రత్తగా ఆచి చూసి అడుగునట్లేసినట్లయితే వారు ముందుకు సాధిస్తారు. వీరు ఆదిత్య హృదయం పఠించాలి, ఎక్కువగా సూర్యుని ధ్యానించాలి, నవగ్రహాలను సందర్శించి నవగ్రహ క్షోత్రాలు చేయించాలి. ఎక్కువ ఆదిత్య హృదయాన్ని పాటించినట్లయితే వీరు ముందుకు వస్తారని చెప్పేసి ఈ రాశి తులారాశి జాతకులకు చెప్పబడింది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు కలిపి ఇది వృశ్చిక రాశి అవుతుంది. వీరికి ప్రయాసాలు అధికమవుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగుల విధుల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు నిరాశ, విద్యార్థులకు శ్రమాధిక్యము, మహిళలకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఈ చెప్పాలన్నా వృశ్చిక రాశి చాలా యోగంగా ఉంది. చాలా గురువుడు ఉచ్చలో ఉన్నాడు, చక్కగా గురువు సుక్షేత్రంలో ఉన్నాడే అనుకుంటాం. గురువు ఉన్నందువలన మిగతా గ్రహాలు కూడా చాలా అనుకూలించాలి. కాబట్టి ఆ గ్రహాలు ఎవరి పని వారు చేస్తారు. కాబట్టి ఆ బాధల నుండి మనం విముక్తి చెందడానికి చక్కగా హయగ్రీవ స్తోత్రం చేసుకుంటూ, హయగ్రీవ పారాయణం చేసుకుంటూ చక్కగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కానీ, లక్ష్మీనారాయణ స్వామి దర్శనం కానీ ఈ వారంలో దర్శించినట్లయితే వారికి అత్యంత శుభప్రదంగా ఉండి ఆయురారోగ్యాలతో ఈ వృశ్చిక రాశి వారు చాలా ఆదాయంగా ఉంటుందని చెప్పి, చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది. అందుకని ఏదైనా కూడా ముందుకు వెళ్ళాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా ఆచి చూచి ఈ కార్యక్రమంలో చేయాలని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారికి చెప్పబడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు చక్కగా ఏదైనా తోచినట్లుగా వారు ఎక్కువగా నవధాన్యాలు కానీ, నవగ్రహాలకు స్తోత్రాలు కానీ, చక్కగా విష్ణువుకు సంబంధించిన పారాయణం కానీ చేసినట్లయితే వీరికి అత్యంత శుభప్రదం జరిగి ఈ వారంలో
వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది. తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ఇది ధనస్సు రాశి అవుతుంది. ఆదాయం కొంత పెరుగుతుంది. ఇది ధనస్సు రాశి వారికి ఈ వారంలో సన్నిహితులు మరింత దగ్గర అవుతారు. ఎవరైనా శత్రువుగా భావించే సన్నిహితులు అంటే ఏదైనా కూడా ఈ వారంలో వాళ్ళు మిత్రులై వీరికి సహకారాలు అందిస్తారు. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఏదైనా మన భూమిలో కాస్త బాధలతో ఉన్న భూ వివాదాల నుంచి బయటికి చెంది వారు అత్యంత శుభప్రదంగా ఉంటారు. చక్కగా సన్నిహితులతో మరింత దగ్గర అవుతారు. వీరు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తిగలుగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీపై అలక వహించిన వారి తిరిగి సఖ్యత చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులు పనిభారం తగ్గి కొంత ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహం కలుగుతుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఈ వారంలో ఏది చేసినా వీరికి ఈ ధనస్సు రాశి జాతకులకు చాలా యోగదాయకంగానే చెప్పబడుతుంది. ఈ రాశివారు చక్కగా ఎక్కువగా భగవంతుణ్ణి హయగ్రీవ స్తోత్రం చేసిన, విష్ణు నారాయణ లక్ష్మీనారాయణను పారాయణం చేసిన, ఎక్కడైనా యాదగిరి గుట్ట కానీ ఇంకా ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు చేసుకున్న వీరి కర్మల నుంచి బయటపడి అత్యంత శుభప్రదంగా ఉంటారు అని చెప్పి ఈ ధనస్సు రాశి వారికి చెప్పబడింది. తరువాత మకర రాశి జాతకులు. ఈ మకర రాశి జాతకులు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతాయి. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు, బంధువులు స్నేహితులతో అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు చికాకు వరిస్తాయి. ఆప్తుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు, ఉద్యోగులకు అదనపు పనిభారము, చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారకులకు చిక్కులు, విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది కానీ చదువు యందు శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది. మహిళలకు కొద్దిపాటి చికాకులు సహిస్తాయి. అందుకే ఈ మకర రాశి జాతకులు ఈ వారంలో చెప్పాలంటే చాలా సమయ సూచికతంగా, చాలా భారంగా, చాలా మంచిగా వీరికి అంత యోగంగా లేదు. అందుకని ఈ వారం అంతా కూడా చాలా ఆనందదాయకంగా ఏ పని చేయాలనుకున్నా కానీ ముందు ప్రయత్నం చేసినట్లయితే వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ వారమంతా కూడా వీరు అంగారక స్తోత్రం, కుజుణ్ణి పూజించిన, కుజుడికి సంబంధించిన దానాన్ని కానీ కుజుడికి సంబంధించిన పూజలు కానీ చేసినట్లయితే వీరు ఈ వారంలో ముందుకు రాణిస్తారు. అందుకని కుజ సంఘర్షణ చేసినట్లయితే మనకు అత్యంత శుభప్రదంగా జరిగి వివాహమందు కానీ విద్యార్థుల్లో మంచి రాణింపు కానీ జరుగుతుందని చెప్పేసి ఈ మకర రాశి జాతకులకు చెప్పబడింది. అలానే కుంభరాశి జాతకులు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష పూర్వాభాద్ర, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కలిపి ఇది కుంభరాశికి వస్తుంది. ఈ కుంభరాశి వారు అప్రయత్న కార్యక్రమాలలో ప్రముఖుల పరిచయాలు జరుగుతాయి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా దక్కుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే. ఉద్యోగస్తులకు కొత్త ఆశలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేత నిపుణుల వారు కొంత ఓపిక వరించాలి. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు ఈ వారంలో అనుకూల పరిస్థితులు బాగానే గోచరిస్తాయని చెప్తారు. ఎప్పుడైనా గణపతిని ఈ వారు ఎక్కువైతే కేతువు బాగా లేడు కాబట్టి ఎక్కువ గణపతిని స్తోత్రించిన, గణపతిని ప్రార్థించిన, గణపతిని ఎక్కువగా ఆరాధించిన వీరికి విజయప్రదం కలుగుతాయి. బుధవారం రోజున గణపతి స్తోత్రాన్ని ధరించి ఒక బెల్లము అటుకులు బ్రాహ్మడికి దానం చేసిన, చక్కగా బియ్యంతో ఏర్పాటు చేసిన చక్కగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టిన వీరి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కానీ కుంభరాశి జాతకులకు
ఈ వారంలో చాలా యోగదాయకమనే చెప్పబడుతుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదము కలిపి ఇది మీనరాశి అవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎదురయ్యే ఖర్చులపై పునరాలోచన కలిగిస్తారు. ప్రయాణాల్లో మార్పులు, కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు, ఇటువంటి ఇంటా బయట మరింత ఒత్తిడిలు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లావాదేవీలతో ఆటుపోట్లు, ఉద్యోగుల విధి నిర్వహణలో అప్రమిత్తంగా మెలుగబడుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు సమస్యల వలయంలో కూడుకుంటారు. విద్యార్థుల యత్నాల మధ్యలో విరమిస్తారు. మహిళలకు మనశ్శాంతి చాలా వరకు లోపిస్తుంది. వీరు ఈ ఈ వారంలో వీరు అత్యంత చెప్పాలంటే ఈ మీనరాశి జాతకులు ఈ వారమంతా కూడా చాలా కష్టపష్టమని చెప్పవలసి వస్తుంది. ఏది చేసినా ముందుకు వెళ్తుండదు. ఎన్నిసార్లు ఒక పనిని ఒక 5 సార్లు చేసినా కానీ విసుగొస్తుంది, కానీ ఆ పని సక్సెస్ కాకపోవడం వల్ల వీరికి సహనాన్ని అనేది వెళ్ళిపోతుంది. వీరు ఏది చేసినా నా జీవితం ఇదే అని ఈ వారంలో నిరాశ చెందుతారు. అందుకని చక్కగా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని దర్శించి, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చక్కగా చూసి, స్వామివారికి ప్రదక్షిణాలు చేసిన, చక్కగా స్వామివారికి అర్చనలు, స్వామివారికి స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదంబ స్తోత్రం చదివిన చక్కగా వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఈ వారంలో 12 రాసుల వారందరికీ కూడా శుభాశుభ మిశ్రమాలతో ఇప్పుడు చెప్పబడింది. అందరూ కూడా చెప్పిందంతా ఆచరించి ఈ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా చూసి ఆనందించి చెప్పినదంతా కూడా ఏ గ్రహానికి ఏ దేవతకైతే మనం చేస్తామో వారికి ఆ పూజలు చేసుకొని ఈ వారమంతా కూడా వాళ్ళు శుభాశుభ మిశ్రమాలతో ఆనందదాయకంగా ఉండాలని చెప్పి వేడుకుంటూ ఆ సదాశివుడు మీ అందరికి కూడా శుభం జరగాలని చెప్పి నమస్కారం చేసుకుంటున్నాం. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనములు. హరి ఓం స్వస్తి.